నమస్తే అండి. బందా లక్ష్మణ శర్మ, గోవర్ధన గోశాల, జీజీఎస్పీకే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను. బ్యాక్ టు రూట్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీజీఎస్పీకే గోవర్ధన గోశాల 2025న విస్తృతంగా స్టార్ట్ చేసి వందల పార్టిసిపెంట్స్ తోటి మంచి ప్రోగ్రామ్స్ రైతులకి గో ప్రోడక్ట్స్ ఉత్పత్తుల యొక్క శిక్షణకి చాలా మంచి ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసాం మనము. అయితే 2026లో ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో చేద్దామనేటువంటి మా యొక్క లక్ష్యానికి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను అండి. మనం ఆవుని రైతుని రక్షించుకోగలిగితే భారతదేశానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఆరోగ్యంగా ఉంటాము, సంపన్నంగా ఉంటాము. మన దేశము ఒక వ్యవసాయ దేశము. అందుకని మనందరం కూడా కలిసి దీని మీద బాగా పనిచేద్దాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాము. మీ ఊరికి వచ్చి మీరేమన్నా సహకరిస్తే మేము కూడా మీ ఊరిలో మీతో కలిసి మళ్ళీ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక విప్లవంగా మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతుకి చాలా చక్కగా అటు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, సమాజపరంగా, పర్టికులర్గా ఆర్థిక పరంగా ఇవన్నీ చాలా పెరగడానికి చాలా మంచి దృఢ సంకల్పంతో 2026ని మేము ఎదురు చూస్తున్నామండి. మీరందరూ కూడా తప్పకుండా సహకరించాలి. దీనిలో భాగంగా మనం ఒక గెట్ టుగెదర్ ఒకటి ప్లాన్ చేస్తున్నానండి. 24వ తారీఖు జనవరి 2026 రోజున ఆదివారం అయింది. మీరందరూ కొంచెం టైం ఇచ్చి మనం గోవర్ధన గోశాల జీజీఎస్పీకి ఆఫీస్ కొత్తపేటలో ఉంది, అక్కడ కలుద్దాము. కలిసి మనం చర్చించుకుందాం ఏం చేద్దాము ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఇది ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు తెలంగాణ, ఆంధ్రాలో. వాళ్ళందరూ తీసుకునేటప్పుడు చాలా యాక్టివ్గా తీసుకున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే మనీని బాగా ఎర్న్ చేస్తున్నారండి, కొంతమంది చేయలేకపోతున్నారు. ఏంటి మార్కెటింగ్ అంటే ఒక ఫోబియా అయిపోయింది. నేను చేయలేనేమో, ముందుకు వెళ్ళలేనేమో, నాకు ప్రమోషన్ ఎట్లా చేసుకుంటానని. సో ఈ 2026లో నేను బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కొంతసేపు టైం కేటాయించి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. పలానా పేరు, పలానా ఊరు, ఇలా జీజీఎస్పీకే ప్రోడక్ట్స్ నేను వాడాను, ఇట్లా ఉంది, అందుకని మీరు ఇలా వాడండి. తన ప్రోడక్ట్ని తనే ప్రమోట్ చేసుకునే విధంగా అది తెలంగాణ, ఆంధ్ర, ఈవెన్ విదేశాలకు కూడా ఆ మెసేజ్ వెళ్తుందండి. మీ ఊర్లో ఎక్కడ విజయవాడలో ఉండనివ్వండి, లేకపోతే ఖమ్మంలో ఉండనివ్వండి, ఒంగోలు కానీ, ఎక్కడ వరంగల్ కానీ, ఎక్కడ ఏ ప్లేస్లో మీరు ఉన్నా కూడా మా డిస్ట్రిబ్యూటర్గా మీరు దీంట్లో హైలైట్ అవుతారు. అలానే గోవర్ధన గోశాల జీజీఎస్పీకి ఐటీ వింగ్ ఉంది కదండి, దాంట్లో కూడా మీ ప్రమోషన్ ఉంటుంది. ఇంకా కొంతమందిని ఈ లోపల రిక్వెస్ట్ చేస్తాను, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, శివ గారు అవ్వచ్చు, లేకపోతే సురేష్ గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఖర్చు లేకుండా మీ యొక్క ప్రమోషన్ చేసుకొని మీరు ముందుకెళ్ళేటట్టుగా చేస్తుంది. ఆ రోజు మార్కెటింగ్ శిక్షణతో పాటు మీ ప్రజెంటేషన్ అనేది ప్రాక్టికల్గా మీరు చేయడానికి ఈ జీజీఎస్పీకే చేస్తుంది. గోశాల తరఫున మేము ఒక 500 రూపాయలు మీరు ఆ పార్టిసిపేషన్ చేయడానికి మాకు ఉచితమే ఫీజు పే చేసి రిటర్న్లో 1000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళండి, క్యాష్ రెడీగా. అంటే మీ బస్ ఛార్జీలు కూడా మేము ఇవ్వడం. 500 రూపాయలు ఎందుకంటే మనకి ఏదైనా సీరియస్నెస్ ఉండాలండి ఏది చేయాలన్నా కూడా. అందుకని 500 రూపీస్ పే చేయండి. రిటర్న్లో 1000 రూపాయలు నా తరఫున రైతులకు మంచి చేయాలనేటువంటి నా సంకల్పానికి నేను 2026లో మీరు 50 మంది వరకు పెట్టుకున్నానండి. 50 మంది వచ్చి 50 ఇంటూ 500 రూపాయలు 25,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇంకా అంతేకాకుండా మీకు ఆ డిస్ట్రిబ్యూషన్షిప్లో ఈ కొత్త వాళ్ళు కూడా మీరు ఎవరైతే ఇది ప్రోడక్ట్ ట్రైనింగ్ కాదు, ఏమి ట్రైనింగ్ కాదు, కేవలం ఈ గో ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఈ గో ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో పాడి పంట, గో ప్రోడక్ట్స్ యొక్క మేకింగ్ అవ్వచ్చు, ఈ ట్రేడింగ్ కానీ, ఇవన్నీ ఎలా చేయాలి, ఏంటి బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, క్యాష్ని ఎలా జనరేట్ చేయాలి, ఓన్లీ బిజినెస్ మీటింగ్ అండి. దాంట్లో మీకు 25,000 రూపాయల వర్త్ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళు, పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా ఒక 5,000 రూపాయలకి మాత్రమే మేము ఇవ్వడానికి నిర్ణయించుకున్నామండి. ఈ విధంగా మన మీటింగ్ లంచ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, చక్కగా
మంచి బిజినెస్ మీటింగ్ అని కండక్ట్ చేసుకుందాం. నాకున్న ఈ అనుభవం 25 ఏళ్ళ అనుభవం ఏదైతే ఉందో ఈ మార్కెటింగ్ స్కిల్స్ మీద, సైకాలజీ మీద, ఈ గో ఉత్పత్తుల మీద, గోశాల యొక్క నిర్వహణ మీద, వ్యవసాయంలో కొంతమంది నిపుణులు కూడా పిలిపిస్తాను. సో వాళ్ళు కూడా ఎలా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ మోడల్ అండి. మనకి ఇక్కడ కంటెంట్ ఏమి ఉండదండి, ఓన్లీ కంటెంట్ ఈజ్ మార్కెటింగ్ కంటెంట్. కంటెంట్ ఈజ్ హౌ టు జనరేట్ మనీ. అంటే గో ఎంటర్‌ప్రీనియర్‌షిప్ అంటే ఏంటి, మనము అంటే లక్షల్లో డబ్బులు సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామండి. అంటే మనకి ఎప్పుడైనా సరే బంగారం షాప్లో ఎలాగైతే బంగారం అమ్ముతారో మనం కూడా మన గో ప్రోడక్ట్స్ని, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని, న్యాచురల్ ప్రోడక్ట్స్ని బతిమిలాడుకొని బాబు కొనండి అనేటువంటి పరిస్థితి రాకూడదండి. ఆన్లైన్ ప్రజెంటేషను, ఆఫ్లైన్ ప్రజెంటేషను, అన్ని డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని అన్నీ తీసుకొని మనము ప్రజెంటేషన్ చేసుకుందాము. దానికి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. 50 మందికి మాత్రమే అవైలబిలిటీ ఉందండి హాల్లో. అందుకని మీరందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని 24 తారీఖు వరకు వెయిట్ చేయొద్దు. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా నేను చెప్తుంది, ఇప్పటి నుంచే మీరు ప్రమోట్ చేయండి. 50కి మనం ఆపేద్దాం. మనం కలుసుకొని మనం ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఇప్పుడు మేము ఎలాగైతే పర్ మంత్ 2.5 lakhs ఎర్న్ చేస్తామని గర్వంగా చెప్పుకుంటున్నామో, ఈ గో ప్రొడక్ట్స్ అమ్మకం ద్వారా వ్యవసాయంలో ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఎలా అయితే సంపాదిస్తున్నామో, పెద్ద సక్సెస్ కాదండి, మేము చిన్న వాళ్ళమే. సో చిన్న సక్సెస్ చాలండి మనకి. ఈ మాత్రం మనకి చేసుకొని నలుగురిని, ఒక 25 మందిని మనం పోషించుకోగలుగుతున్నాము, అంత హ్యాపీగా ఉన్నాం. అట్లా మనం అందరం చేసుకుంటూ పోతే అంటే ఒక్కొక్కళ్ళు అంటే ఒకళ్ళు 100 స్టాలిన్స్ చూసారు, ఒకళ్ళు ముగ్గురు అలా కనుక అయినట్లయితే మన తెలంగాణ, ఆంధ్రాలో వ్యవసాయ పద్ధతి అనేది ఒక దేశానికే మనకి మార్గదర్శకంగా ఉండగలుగుతాం. ఇంకా ముందుకెళ్ళి మనం ప్రపంచానికే మార్గదర్శకం అయ్యే విధంగా చూసుకోవాలి. ఇవాళ ఇజ్రాయిల్లో చూశాను వ్యవసాయం ఎట్లా చేశారని. ముందు చూపు అనేది వాళ్ళకు ఉన్నదండి. ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం వాళ్ళు వేసినటువంటి బీజాలు ఈరోజు వాళ్ళకి వ్యవసాయంలో మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాయి. సముద్రంలో నీళ్లు కూడా వ్యవసాయానికి వాడుకుంటున్నారు మార్చుకొని. మనకి అది లేదు ఇది లేదు ఎప్పుడు కంప్లైంట్స్తో కాకుండా ఆపర్చునిటీస్ని చూసుకొని మనం ముందుకెళ్తే దేవుడు కూడా మనకి సహకరిస్తాడు. ఈ 2026లో మనం కలవబోయేటువంటి కలయిక ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక విప్లవం తేవడానికి నాంది కావాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ శర్మ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.